తెలంగాణలో మొదటిసారి రోడ్ షోలో పాల్గొంటున్నారు ప్రధాని మోడీ. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కాచిగూడ చౌరస్తా వరకు రోడ్ షో సాగుతోంది. మోదీ రోడ్ షో నేపథ్యంలో బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. కాసేపట్లో ప్రారంభం కానున్న మోదీ రోడ్ షోకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. మొదటిసారి తెలంగాణలో రోడ్ షో నిర్వహించబోతున్నారు. ఈ రోడ్ షోలో ప్రధాని మోదీని చూడాలని చెప్పేసి చాలా మంది ప్రజలు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ మొత్తం జనాలతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కువ మంది ఇక్కడికి రాకుండా ఉండడానికి వెహికల్స్ అయితే ఎక్కడిదక్కడ డైవర్ట్ చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్, కాచిగూడ, అదేవిధంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ అయితే ఇటువైపు రానివ్వట్లేదు. మరికొద్ది సేపట్లోనే మోదీ రోడ్ షో ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు ప్రధాని మోదీ 10 బహిరంగ సభల్లో పాల్గొంటే ఇది ఫస్ట్ రోడ్ షో. ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 8 బహిరంగ సభలు. ఈ 3 రోజులు తెలంగాణలో నుండి ఒకరోజు ఆంధ్ర వెళ్ళి వచ్చారు స్వామివారి దర్శనం కోసం. కానీ ఈ 3 రోజుల్లో కూడా తెలంగాణకి సంబంధించినటువంటి వ్యవహారాలు చాలా కీలకంగా తీసుకున్నారు. 6 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఇక ఈ రోజు ఉండేటువంటి రోడ్ షోకి సంబంధించి ఈ వెహికల్లోనే ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం నేను ఈ వెహికల్ చూపిస్తున్నాను. చక్కగా వెహికల్ని అయితే అరేంజ్ చేశారు. అండ్ ఓవరాల్గా మొత్తము మోదీకి సంబంధించినటువంటి రకరకాల ఫొటోస్ని చుట్టూ కూడా ఉంచారు. అండ్ హై సెక్యూరిటీ, ఈవెన్ వెహికల్ దగ్గరికి కూడా ఎవరిని రానివ్వట్లేదు. ఇప్పటికే చెకింగ్స్ అన్నీ కూడా జరిగిపోయాయి. వెహికల్స్ చుట్టూ ఉన్నటువంటి హై సెక్యూరిటీని చూసుకోవచ్చు. ఓవైపు సెక్యూరిటీ పరంగా ఎక్కడిదక్కడ కట్టుదిట్టు ఏర్పాట్లు చేస్తేనే, మరోవైపు ప్రజలకి అభివాదం చేస్తూ మోదీ ముందుకు కదిలేలాగా అయితే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా మోదీకి సంబంధించినటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం అంటే ముఖ్యంగా మోదీతో పాటు ఇక్కడ కిషన్ రెడ్డి కూడా ఉండబోతున్నారు. ఇక్కడి నుంచి మనకు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఒక్కసారి ఈ వెహికల్లో బయలుదేరి ఇక్కడి నుంచి కాచిగూడ చౌరస్తా వరకు వెళ్ళబోతున్నారు. అండ్ మనం ఈ వెహికల్కి సంబంధించినటువంటి హైట్ చూసుకున్నా కూడా చక్కగా మోదీ గారికి సంబంధించి మనకు మిడిల్ వరకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఆయనను ప్రజలు చూడాలి అనుకున్నా చూడడానికి ఆ ఈక్వల్ లెంత్ ఉండేలా ఏర్పాటు చేశారు. ప్రజలకు దగ్గర నుంచి మోదీని అంటే ప్రధానమంత్రిని చూడాలనే కోరిక ఎవరికి ఉండదు. సో ఒకసారి మోదీని దగ్గర నుంచి చూడాలనుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ వెహికల్లో ఆయన అభివాదం చేస్తున్న టైంలో వెళ్ళి చూడొచ్చు. ఇక చుట్టూ ఉన్న పరిస్థితులను ఒకసారి పరీక్షిస్తే ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు, జనసేనకి సంబంధించిన వాళ్ళు వచ్చారు. కిషన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది ఒకసారి సార్ ఎలా చేశారు సార్ ఏర్పాట్లు? మోదీ గారు మొదటిసారి రోడ్ షో చూడాలని చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు, ఏమంటారు? దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఆయన చూడాలని ఇక్కడే కాదు, ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినా కూడా ఆ దేశంలో ఉన్నటువంటి భారతీయులే కాకుండా ఇతర దేశస్తులు కూడా ఎంతో ఉత్సాహంతో ఆయన చూడాలనేటువంటి పట్టుదలతో వచ్చి చూస్తారు. ఈరోజు కూడా అదేవిధంగా హైదరాబాద్ రోడ్ షో కూడా వస్తారని భావిస్తున్నాం. ఎంతసేపు ఉండబోతుంది సార్ రోడ్ షో? మాక్సిమం 45 నిమిషాలు. మొత్తానికైతే 45 నిమిషాల పాటు రోడ్ షో ఉండబోతుంది. ఈ రోడ్ షోకి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశాము. సెక్యూరిటీకి సంబంధించి కూడా హై అలర్ట్ ఉంది. అయితే ప్రధానమంత్రిని చూడాలి అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. అంటే దేశ ప్రధాని కాబట్టి ఆయన దగ్గర నుంచి చూడాలనేటువంటి ఆశ అందరికీ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ఏర్పాటు చేసామన్నారు. మరోవైపు ఇప్పటికే ఈ జనసేనకు సంబంధించినటువంటి కొన్ని జెండాలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. అండ్ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు, మరోవైపు మందకృష్ణ మాదిగకు సంబంధించి కూడా వాళ్ళు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా చేకట్టడంతో అన్ని రకాల జెండాలు అయితే మనకి ఇక్కడ ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇక్కడ మోదీ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు చూడాలి అనేటువంటి ఒక ఆతృతతో ప్రజలు ఉన్నారు. అయితే ట్రాఫిక్కి సంబంధించి మాత్రం ఎక్కడిదక్కడ డైవర్ట్ చేసేసారు కాబట్టి ఎలా మరి ముందుకు కదలడం ఎలా? దాదాపు 45 నిమిషాలంటే ఒక గంట ముందు నుంచే ట్రాఫిక్ని ఎక్కడిదక్కడ డైవర్ట్ చేశారు. అయితే ఉన్న వాళ్లకు, ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడండి అని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షన్స్ అయితే ఓవైపు వస్తున్నాయి. మరోవైపు ఏంటంటే ప్రధాని మోదీకి సంబంధించి రోడ్ షోలో ఏ చిన్న విఘాతం కూడా కలగకూడదు కాబట్టి దానికి సంబంధించి హై సెక్యూరిటీ, ఇప్పటికే రోడ్డుకి ఇరువైపులా కూడా పూర్తిగా సెక్యూరిటీ నిల్చుండిపోయారు. అండ్ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగదు, చక్కగా రోడ్ షో జరుగుతుంది. ఈ 45 నిమిషాల పాటు మేము పూర్తి స్థాయిలో రోడ్ షో నిర్వహిస్తాము. ప్రధానమంత్రి మొదటిసారి తెలంగాణలో రోడ్ షో చేస్తున్నారు కాబట్టి ఈ రోడ్ షోకి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ జరిగాయని చెప్పేసి ఇప్పటికే సెక్యూరిటీ, నిఘాకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. మొత్తానికైతే ప్రధాని మోదీ రోడ్ షో ఏ విధంగా ఉండబోతుంది, మోదీ ఈ రోడ్ షోలో ఎలా ఉంటారంటే ఆయన
చూడాలని దగ్గర నుంచి ఎప్పుడు టీవీలో చూడడమే కదా, ఒకసారి ఆయన హావభావాలు ఆయన బాడీ లాంగ్వేజ్ని దగ్గర నుంచి చూడాలని ఆశపడుతున్నామని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి స్థానికులు కొద్దిసేపటి క్రింద మాట్లాడినప్పుడు చెప్పారు. మొత్తానికైతే ఆ రోడ్ షోకి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందని ప్రజల్లో ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంది. మరొకటి ఈ ట్రాఫిక్కి సంబంధించి అంతసేపు, ఎందుకంటే హైదరాబాద్లో ఈ టైంలో చాలా పీక్ టైంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ లాంటి చోట పెట్టారు కాబట్టి ఎలా ఉండబోతుంది, ట్రాఫిక్ ఇబ్బందులు ఎలా ఉండబోతుందో చూడాలి. మొత్తానికైతే మరి కాసేపట్లో మోదీ రోడ్ షో స్టార్ట్ కాబోతుంది.